స్వామి గారు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా సాధారణమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ కెప్టెన్ దీపిక ఈరోజు విశ్వ విజేత అయిందంటే కారణం ఆమెలో ఉన్నటువంటి పట్టుదల, ఆమెలో ఉన్నటువంటి క్రమశిక్షణ, ఆమెలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అని చెప్పి తెలియజేస్తూ మరి ఆమెను స్ఫూర్తిగా, ఆమెను ప్రేరణగా తీసుకొని మీలో ఒక్కరైనా మీరు ఎంచుకున్నటువంటి రంగంలో అంతర్జాతీయ స్థాయికి, ప్రపంచ స్థాయికి ఎదగాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాలకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా మన ప్రియతమ నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు కుటుంబాల చెప్పేసి గారిని కోరుతున్నాను. జై హింద్. కిషోర్ అండి పేరు, కిషోర్ డిఎస్సీ కిషోర్ గారు వచ్చారు. వారికి కూడా సాధారణమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తారు. కెప్టెన్ దీపిక జిందాబాద్. అందరూ కెప్టెన్ దీపిక, కెప్టెన్ దీపిక, కెప్టెన్ దీపిక, వడకసిన ముందు బిడ్డ కెప్టెన్ దీపిక, వడకసిన ఆయన కెప్టెన్ దీపిక. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించి కొనసాగించాల్సిందిగా మన జనప్రియ నాయకులు ప్రియతమ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారిని కోరుతున్నాం. ఇంకా కొద్ది సమయంలోనే మన జిల్లా కలెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ గారు, మరి మన జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు వచ్చేస్తున్నారు. వారు రాగానే సభను ప్రారంభిస్తాం. మరి అమలాపురం మాజీ డిప్యూటీ నరసింహమూర్తి గారు, అమలాపురం మాజీ మండల కన్వీనర్ శివరుద్ర గారు వచ్చారు. మరి బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ గారు వచ్చారు. మన సింగల్ విండో అధ్యక్షులు కన్నా నరేష్ గారు వచ్చారు. వారికి కూడా సాధారణ స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. మారుతి గారు, జనసేన నుంచి శివాజీ గారు, ఇతర మిత్రులు వచ్చారు. వారందరూ కూడా సాధారణమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. మరి స్థానికంగా ఉన్నటువంటి క్రీడా సంఘాల తరఫున వచ్చినటువంటి ప్రతినిధులు కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ డాక్టర్ కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సో కెప్టెన్ దీపికను అన్ని రకాలుగా ప్రోత్సహించి ఆమె వెన్నుదన్నుగా ఉన్నటువంటి సమర్థన ఫౌండేషన్ ప్రమోటర్ గారు అయినటువంటి శ్రీ మాన్సేష్ గారిని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రోత్సహించడానికి 16 సంఘాన్ని స్థాపించి దేశవ్యాప్తంగా 16 ఆఫీసుల్ని స్థాపించి అంతవైకల్యం ఉన్నటువంటి వాళ్ళందరినీ అన్ని రంగాల్లో వ్యక్తి మహేంద్రేష్ గారు బాబు అప్నా లీడర్ హై. సోదరు మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం.